నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఈ వారంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఏమైనా మార్పు చేర్పులున్నాయా? ఆ గ్రహాల యొక్క ప్రభావము దేశకాలమాన పరిస్థితుల మీద ఎలా ఉండబోతోంది? మరీ ముఖ్యంగా రాసుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని చూసినట్టయితే, ముందుగా గ్రహస్థితి సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత 15 నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అయితే చంద్రుడు మిథునం నుంచి కన్యా రాశి గుండా ప్రయాణం చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో ఉన్నాడు. అయితే రాహువు మీనరాశిలోకి మారాడు. కుజుడు సింహరాశిలో, బుధుడు మేషరాశిలో, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచార ఫలితాలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, శుక్రుడు మీ యొక్క రాశిలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కళలలో శ్రద్ధ పెడతారు. కళారంగానికి సంబంధించిన చదువుతున్న వాళ్ళకి సక్సెస్ సాధించే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పదోన్నతులు వచ్చే అవకాశము, అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ప్యాకేజీలు పెరిగే అవకాశము, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశము, ఆ రావడం కూడా మీరనుకున్న ప్యాకేజీతోనే ఉద్యోగాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తూ మీరు వ్యాపారాన్ని కనుక నడిపించినట్టయితే, దానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కనుక మీ వ్యాపారము అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది. అయితే పెట్టుబడులకు ఇది మంచి సమయము. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా తక్షణమే పెట్టుబడులకు పెట్టండి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఏవైనా మీరు చేసుకోవాలనుకుంటే కనుక దానికి కూడా ఇది అనువైన సమయము. లోన్స్ కోసము, రుణాల కోసం వెళ్ళే వాళ్ళు దానికి కూడా ఇది మంచి సమయము. ఇలా ఒకటేంటి, ఈ వ్యాపారానికి సంబంధించి, ధనానికి సంబంధించి ఎవరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తక్షణమే అంటే దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేసుకోండి. ఇలా ఈ రాశిలో ఉండే ప్రతి వ్యాపారస్తులకు అంటే అందరికీ కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. ధనానికి సంబంధించి శుక్రుడు అధిపతిగా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ధన ప్రవాహానికి అడ్డు లేదు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ లేదా ఆచరణ కానీ ఈ సమయంలో చేసినట్టయితే విశేషించిన లాభాలు ఆయా రంగాల వాళ్ళకి ఉండబోతోంది. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఏ పంట వేసినా ఆ సమయానికి గిరాకీ పెరగడము, మార్కెట్లో మీ యొక్క పంటకు విలువ పెరగడము జరిగే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు మీ స్థానాలకు సంబంధించి, భూసారానికి సంబంధించి ప్రజలకు కావలసిన ఈ సమయానికి ఏ పంట పండితే మీకు లాభాలు వస్తాయో ఆ పంటలను వేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కుటుంబ పరంగా చూస్తున్నట్టయితే కనుక కుటుంబంలో ఏదైనా ప్రయత్నం, అంటే శుభకార్యాలకు సంబంధించి కానీ లేదా భూమి, వస్తువు, ధనము లేదా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవి చేసినా ధనం రావడానికి కానీ, భూమి కొనుక్కోవడానికి కానీ లేదా పెట్టుబడులకు కానీ ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఒక కీలకమైన శుభవార్త మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కావచ్చు లేదా మీ మిత్రుల దగ్గర నుంచి కావచ్చు అందుకునే ప్రయత్నం చేస్తారు. వివాహం కోసం ప్రయత్నం చేసేవారు, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మితాహారము ఈ సమయంలో తీసుకోండి. విపరీతమైన ఆహారము ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ లేదా ఓవర్గా తినడం కానీ అలాంటి పనులు ఈ సమయంలో చేయకండి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఇది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం రోజు గణపతి పూజ, హరిత వృక్ష ఆరాధన. అంటే హరిత వృక్షం అంటే పచ్చని చెట్టు, ఏ చెట్టు అయినా పర్వాలేదు. మరీ ముఖ్యంగా అంటే ఏ చెట్టు పడితే ఆ చెట్టు కాకుండా దేవతా వృక్షాలకు పూజ చేసుకోండి. రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, ఈ చెట్లకు పూజ చేసుకున్నట్టయితే కనుక మీ యథాశక్తి పూజ చేసుకున్నట్టయితే కొంత విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు.